చెప్పినా కదా, నేనేమంటున్నా అంటే ఒకటే, నా అన్నలకి నా అక్కలకి నన్ను ఫాలో చేసే ప్రతి ఒక్క సోదర సోదరీమణులందరికీ వద్దనా. ఇంతకుముందు అయితే ఏదో లైట్గా చేద్దాం అనుకున్నా ఇన్స్టాగ్రామ్, అది ఉండే ఏది అదొక షోకు ఉండే. కానీ ఇప్పుడు మనసు మీద నేను మనసు మీద తీసుకున్నా అంటే మామూలుగా ఉండదు అని నాకు తెలుసు. మా ఇంట్లోకి కూడా తెలుసు. కిట్టుగాడు అసలు మామూలుగా ఓడు, కిట్టుగాడు అసలు జుర్రడు. వాడు ఏంటంటే వాడంతమందమే. వన్స్ మనం ఫిక్స్ అయినాం అనుకో, ఇక అది మామూలుగా ఉండదు. నేను మొక్కే నా అన్నలకు నా అక్కలకు ఒకటే చెప్తున్నా, నచ్చితే చూడండి, తప్పులు ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి, అంతేనా. ఏమైనా ఉంటే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే మీకు, అరే కిట్టుగాడు నిజంగానే వీడు మన కిట్టుగాడు అనుకుంటే, నా డైలాగ్ స్టార్ అనుకుంటే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. నాకు షాప్ ఉంది, నా షాప్ తెలుసు కదా, నేను షాప్ నడుపుకుంటా, ఆటో నడుపుకుంటా, బాధ లేదు. ఇది ఇన్ని రోజులు షోక్ ఒక్కటే ఉండే, ఈ షోక్ కాక తలకెక్కిపోయింది. ఇక మనమంటే ఏందో చూపించుకునే టైం వచ్చేసింది. ఇక మనమంటే ఏందో చూపించుకోవాలి. ఎందుకంటే నేను సామాన్యంగా ఏదో నార్మల్గా వీడియోలు చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా ఉన్నోని నన్ను గెలికేసిండు ఒకడు. నన్ను గెలికితే ఎట్లా ఉంటుందో ఇక వానికి చూపించాలి. అది ఫేస్బుక్ కూడా, ఇన్స్టాగ్రామ్ కూడా తర్వాత విషయం. నేను చెప్తున్నా కదా, అది హ్యాక్ చేసినా ఎవడైనా సరే నేనైతే ఎవరి జోలికి వెళ్ళను. నా దగ్గరికి నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను అడుగురి, నేను వేసుకుంటున్నాను. ఇది నాది, నేను చెప్పుకుంటలే. ఇది నా క్యారెక్టర్. ఇది సాధ్యమైనంత వరకు నేను ఒకరికి సహాయపడడానికే ఆలోచిస్తా, సాధ్యమైనంత వరకు మంచి చేయడానికే ఆలోచిస్తా. కొన్ని వీడియోలలో వేరే ఛానల్లో కొన్ని వీడియోలు చేయొచ్చు, కొన్ని మామూలుగా ఒక పాట పాడిన, అది క్యాజువల్ పాట, అది తప్పు అనుకుని చాలామంది ట్రోల్ చేసిర్రు, బాధలేదు. సరే, నేను 4-5 సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నాను కదా, మంచి వీడియోలు ఎన్ని చేసినా, చెడ్డ వీడియోలు ఎన్ని చేసినా తక్కువ. చెడ్డ వీడియోలు కూడా నేను ఏం చేయలే అంత గలీజ్గా, కానీ ఏదో ఒక లూప్. ఎందుకంటే ఆవిడతోనే ఎందుకు పాడినా అంటే, ఇప్పుడు ఆమె అట్లాంటి వీడియోలు చేస్తుంది కాబట్టి, ఆమె గురించి కాదు, ఆమె అట్లాంటి వీడియోస్ చేస్తుంది కాబట్టి ఆమెతోనే ఆ సాంగ్ వాడాలి వచ్చింది. ఎందుకంటే బూతులు లేడీసే తలుచుకుంటే మాట్లాడవచ్చు, అదే ఒక బూతులు మనం తలుచుకుంటే మనం బూతులకే బూత్ మాస్టర్ కానమ్మ. మనం దిగలే ఇప్పటి వరకు, ఏదో అనుకున్నాం, కానీ ఇక ఇప్పటి నుంచి వేరే ఉంటుంది. టుడే ఈజ్ ద డే 1 ఛాలెంజ్ ఐ విల్ రిసీవింగ్. నాకు నా దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం, నాకు నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, ప్లస్ మీ ఆశీర్వాదం, నన్ను అభిమానించే వాళ్ళ ఆశీర్వాదం, నన్ను అభిమానించే వాళ్ళ ఎప్పుడు వాళ్ళు నాకు అండదండ ఉంటారు అని చెప్పి నా వాళ్ళు అన్న మీరు చాలామంది ఉన్నారు. నా వాళ్ళు మీరు చాలామంది ఉన్నారు కాబట్టి నాకు 20,000 ఫాలోవర్లు అంటే ఉట్టి జోకేం కాదు. సరే, అది ఎవరినో చూసుకొని కాదు, నన్ను నేను చూసి తెచ్చుకున్నది. అది ఏదైనా నచ్చకపోతే అన్న చెప్పండి. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి అన్న. ఒక లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్, ఒక ఎమోజో ఏదో ఒక కామెంట్ పెట్టారనుకోండి, నా వీడియో అనేది ఇంకొంచెం ముందు పోతుంది. ఎవరెవరినో మీరు ఫేమస్ చేసేది, ఒకసారి నా సొంటోని కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి.